చేస్తారనుకుంటా నేను వాళ్ళు అప్లై జనరల్‌గా. చేసుకుంటారండి. మా కాలేజీలోకి కావాలని త్రూ వెబ్‌సైట్ అప్లై చేసుకుంటారు. ఓహ్! వెబ్‌సైట్ త్రూ. వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓకే. మా వాళ్ళు జస్ట్ ఫోను చేసి పలానా డేట్‌కి మీకు డే ఇస్తున్నాము. మీరొచ్చి అంటే ఒకటేసారి 30 మంది పేరెంట్స్ వచ్చారనుకోండి. యాడ కూర్చోబెట్టాం? ఇప్పుడు మనం ఏమన్నా స్కామ్‌లు, ట్రాప్‌లు చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నామా ఇక్కడ? అయ్యయ్యో! ఓకే. ఆల్రెడీ అట్లా మీరు కాకుండా పలానా క్లారిటీగా. రోజు రండి. అంటే ఉన్న 10 మంది స్టాఫు ఒక పేరెంట్ వచ్చారనుకోండి. సరే, సరే పొండి, పొండి ఇప్పటికే 3, 4 గంటలయింది అని అనలేం గదా! వస్తారు. వాళ్ళకి ఎన్నో సో, అనుమానాలుంటాయి. మీకవన్నీ క్లియర్ చేయడానికి టైమ్ చూసుకుంటారు. ఇస్తారు. టైమ్ ఇస్తాము. చూసుకుంటారు. పక్కకెళ్తారు. హాస్టల్స్ చూసుకుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ హాస్టల్స్ చూసుకుంటారు. అక్కడ మన పాత పిల్లలుంటారు. కొత్త పిల్లలుంటారు. మాట్లాడుకుంటారు. వాళ్ళేదో మా అమ్మాయిని చూసుకో, మా అబ్బాయిని చూసుకో అని ఓకే. చెప్పుకుంటారు. అలా ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో వెళ్తుందే గానీ, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, చేయాలనుకున్న పిల్లలు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న పిల్లలు అప్లై చేసుకుంటారు. వస్తారు. మౌనిక గారు మీరు ఎక్కడో సంథింగ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఒక విలేజ్‌లో ఉన్నారు. మీకొక కాలొచ్చింది. అసలు ఏవియేషన్ అంటేనే తెలీదు. మీరు ఎయిర్ హోస్టెస్‌గా సెలెక్ట్ అయిపోయారు. అంటే ఏంటి సార్? అనంటే గాల్లో ఇలా ఎళ్తారు. మీకు ఇట్లా ఇలా ఉంటది తెలుసా? అని మొత్తం చెప్పి, అమ్మో! దానికి నేను సెలెక్ట్ అయ్యానా? అని మీకు ఒక ఆశ తెప్పిచ్చి, ఆశల్లో నుంచి ఒక ట్రాప్‌లోకేసి, ఈ ట్రాప్ బికమ్స్ ఎ స్కామ్ అవుతుంది. ఓకే. సో థట్ కేర్‌ఫుల్, చాలా కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండండి. అండ్ సర్టిఫికేట్‌లు మీకు ఎవ్వరు ఇప్పించరు. చదవాలండి. 10థ్, ఇంటర్మీడియేట్ చదవాలి. ఎందుకంటే 10థ్‌లో ఉండే తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అది ఒక వయసుకొచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా ఉపయోగపడుతది. ఎంత నాలెడ్జ్ మనం పెంచుకోగలుగుతాం. ఇంటర్మీడియేట్‌లో మనం తీసుకున్న ఎంపీసీ గాని, బైపీసీ గాని, సీఈసీ గాని అది ఒక స్టెప్‌లో మంచిగా ఉపయోగపడుతది. అదొక నాలెడ్జ్. దాన్ని కూడా కొనుక్కుంటున్నారు ఇప్పుడు చండాలంగా. జెన్‌జీ కిడ్స్ అనిపించింది నాకు మొన్న. సీరియస్‌లీ. ఆ హ్మ్. ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్స్‌కి మేబీ తగ్గిపోయిందా? హ్మ్. ఆ క్వాలిటీ కోసం మీరు ట్రై చేస్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు సర్టిఫికేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. కొనుక్కోవద్దండి సర్టిఫికేట్‌లు వేస్ట్. మీరు కొనుక్కోకుండా వాళ్ళు చూసుకోవడానికైతే ఓకే. మీరు చూసుకోవడానికి ఓకే. బట్ మిమ్మల్ని ఒకళ్ళు బయటికొచ్చి చూడాలంటే మీకు చూసుకోవడానికి మీకు సరిపోతాయి. మీకు మీరుగా ఒకళ్ళని చూపించుకోవాలనుకుంటే మీరు చూపించేది ఇదొక్కటే. మీ నాలెడ్జ్ దట్స్ ఒక్కటే ట్రూ. చూపిస్తారు. దట్స్ ట్రూ. సో దట్ ఆ నాలెడ్జ్‌ని మీరు గట్టిగా చూపించండి. హ్మ్. మీరు చదువుకుంది 10థ్ క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియేట్ కావచ్చు. నాలెడ్జ్ ఉన్నవాడు డెఫినిట్‌గా ఎందుకండి ఒకాయనున్నారు. ఆయన ఇప్పుడు ఎయిర్ ఇండియాలో టాప్ మోస్ట్ ఒకాయనున్నారు. హ్మ్.